స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందామండి. చేయండి. చేస్తున్నావా? నేను చేయనమ్మా. ఏంటండి అయ్యగారు? మీరు చేస్తున్నారని నమ్ముతాను. చేస్తానండి. చేస్తాను. ఉమ్, నేను చేస్తానండి. చేయండి. ప్రార్థన. సకల ఆశీర్వాదం కానుభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఉదయకాల సమయం నుంచి రాత్రికాల సమయం వరకు నా ప్రభువా, మా పని పాటలో తోడేండి నాయనా, నీ కృపనిచ్చి కాపుదల దయచేసిన దేవా, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, ఇటు రీతిగా నాయన జూమ్ యాప్ ద్వారా నిన్ను స్తుతించడానికి, నిన్ను గనపరచడానికి నా ప్రభువా, నేను మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము నా ప్రభువా. రాలేని వారిని దీవించండి నైనా, త్వరగా నైనా ఎవరి పనులు వారు ముగించుకుని నా ప్రభువా జూమ్ యాప్‌లోకి రావడానికి సహాయం దయచేయండి. కృప చూపించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నా ప్రభువా, నైనా నిన్ను స్తుతించడానికి, నిన్ను గనపరచడానికి నా ప్రభువా సహాయం దయచేయమని నా ప్రభువా. ఎవరి పనులు వారు ముగించుకుని నా ప్రభువా, నాయనా గ్రూప్‌లోకి రావడానికి సహాయం దయచేయండి నా ప్రభా. స్తోత్రము తండ్రి. పని ఒత్తిడిని తగ్గించమని అడుగుచున్నానయ్యా. స్తోత్రము నా ప్రభువా. నాయనా నా ప్రభువా స్తోత్రము తండ్రి. కృపగల రాజా, దయగల తండ్రి నీకు వందనాలు నా ప్రభువా. స్టార్టింగ్ ప్రార్థన మొదలుకొని నా ప్రభువా ఆఖరి ప్రార్థన వరకు నా ప్రభువా తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధ ఆత్మనిగా మా మధ్య నుండి నా ప్రభువా నాయనా నీ కుమారుడు ద్వారా నాయనా అనేకమైన తెలియని మర్మాల్ని మాకు తెలియపరచమని నా ప్రభువా, ఇంకా జ్ఞానమునిచ్చి తెలివినిచ్చి నాయన బిడ్డని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒట్టుకొండ వలె ఉన్న మమ్మల్ని నిండు కొండల వలె చేయమని అడుగుచున్నాము తండ్రి. వాక్యము నా ప్రభ నీ కుమారుడు చెప్పుచుండగా నా ప్రభ నీ కుమారులు మీరుండి మాతో మాట్లాడండి నా ప్రభ. నాయనా వాక్యాన్ని విడిచిపెట్టే వారుగా కాక నా ప్రభ హృదయమైన పలక మీద రాసుకుని నెవరు వేసుకునే భాగ్యం, ధన్యత మాకు దయచేయమని నా ప్రభా. ప్రతి ఒక్కరూ నా ప్రభా జూమ్ యాప్ లోకి రావడానికి కృప చూపించమని దయచేయమని నా ప్రభా. నీ కాపుదల దయచేస్తారని, దీనురాలు ప్రార్థన ఆలకిస్తారని యేసు పరిశుద్ధ నామములో మెక్కిన ఎంతో బతిమాలు వేడుక వందనాలండి అయ్యగారు. మ్యూట్ లో పెట్టారండి. అవును. నిర్గమకాండం మీరు ఇందాక ఎలా ఉందో సేమ్ అలాగే ఏమనుకుంటున్నారో ఏంటో రికార్డ్ అవుతుంది ఎక్కడ ఉన్నాం అనుకోవద్దు. ఓపెన్ ఫ్రీగా ఉంది చేస్తాం. కంటిన్యూ చేస్తాం. అబ్బాయి గారు తొందరగా కంటిన్యూ చేసి టైం అయిపోతుంది. ఏంటంటే గారు నిర్గమకాండం నిర్మాకాండం అండి. కంటిన్యూ చేయండి. మీరు ఇందాక ఏం మాట్లాడారు? లేదండి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నానండి అయ్యగారు. నేర్చుకుందానమ్మా. ఇప్పుడు ఇందాక ఎక్కడ చదవండి, అక్కడ ఇందాక చదువుతున్న విషయం చదవండి. ఏదండి 2:11 అండి. అయ్యగారు అవునమ్మా. అయితే నేను చదువుతానండి, మీరు వివరించండి అయ్యగారు. సరేనండి. నిర్గమాకాండము 2వ అధ్యాయము 11వ వచనమండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో అని కప్పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడతడు అన్యాయము చేసిన వాణ్ణి చూచి నీవెలా నీ పొరుగువాని కొట్టుచున్నావని అడగగా అతడు మా మీద నిన్ను అధికారిగాను
తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. ఇంకా చదవనండి చాలండి. చదివింది వివరించండి. మీరు వివరించండి అయ్యగారు. లేదమ్మా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎవరు ఎవరిని చంపారు, ఎందుకు మోస అలా చేశారు. నాకు అంతగా తెలీదు కదండి. మీరు వివరించండి. ఇప్పుడే ఒకేళ ఇప్పుడే చాలా ఆయ్? చెప్పారు. చెప్పండి. ఏంటండి? ఇప్పుడు ఆల్రెడీ విన్న విషయం చెప్పాలి కదా. టైం అయిపోతుంది. ఇట్లా 11లో చాలా మొదలైంది. ఆ! ఎవరెవరిని చంపారు ఏంటి? చాలా ఈజీ. అదెక్కడుందండి? ఆ దినములో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అనగా మోషే ఆహ్, పెద్దవాడైన తర్వాత మళ్ళీ తన దేశానికి తన జనుల యొద్దకి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు అక్కడ చాలా భారంగా ఉన్నప్పుడు అయ్యగారు చెప్పండి అయ్యగారు. విన్నానమ్మా చెప్పు. ఎవరు రాలేదండి? ఇంకెవరు రాలేదండి. విజయ్ కుమారి ప్రసంగం చేస్తున్నారు అనుకున్నాను. ఇంకేపండి. చెప్పండి. నిర్గమకాండం విజయ్ గారికి నాకు నిర్గమాకాండమండి. నిర్గమాకాండమండి 2వ అధ్యాయం 11వ వచనమండి. మోషే గారి గురించండి. చెప్పండి. అయ్యగారు రికార్డ్ ఆపేయండి అయ్యగారు ముందు మీరు. లేదు అవ్వదు. మీరు సమయం ఎంత వేస్ట్ చేస్తున్నారో తెలియదు. ఏంటండి నిర్గమకాండం? నిర్గమాకాండం 2:11 అండి. మోషే గారి గురించండి. చెప్పండి. హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్టుకున్నారండి. ఇటు అటు చూసి ఎవరో లేరని చెప్పి ఐగుప్తీయుని చంపేసి ఇసుకలో కప్పెట్టేశారండి. మర్నాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. హెబ్రీయులు మళ్ళీ ఇద్దరు మనుషులు పోట్లాడుతున్నారంటండి. అప్పుడు అతడు అన్యాయంగా చేసిన నీవెలా నీ పొరుగువాన్ని నవని అడిగగా అతడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? ఐగుప్తీయులు అడుగుతున్నారండి మోషే గారిని. అంతేనండి అయ్యగారు? హెబ్రీయులు కొట్టుకుంటున్నారండి. అయితే మోషే గారు మీరు ఎలా కొట్టుకుంటారని చెప్పి మోషే గారిని వాళ్ళని అడిగినప్పుడు హెబ్రీయులు మోషే గారిని అడుగుతున్నారు. ఏమని? నువ్వేమన్నా మాకు అధికారివా, తీర్పరవా నువ్వు అని మోషే గారిని అడుగుతున్నారనమాట అండి. నీవు ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా? అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడెననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను.
మోషే గారు అంతకుముందు ఐగుప్తీయుని చంపడం హెబ్రీయులు చూసారండి. హ్మ్. అంతే కదండీ! అవునవును. ఆ! అయితే వాళ్ళు హెబ్రీయులు మళ్ళీ కొట్టుకున్నప్పుడు మోషే గారు అడుగుతారు కదండీ! మీరెందుకు అలా కొట్టుకుంటున్నారని అడిగినప్పుడు ఆహ్, "నువ్వేనా మాకేమైనా తీర్పరవా? అధికారివా? నువ్వెందుకు అడుగుతున్నావు? ఓహ్! అంతకుముందు ఆహ్, ఐగుప్తుని చంపినట్లే మమ్మల్ని కూడా చంపుతావా నువ్వు?" అని అడిగినప్పుడు మోషే గారు భయపడిపోయి ఫర్ మోషే గారు భయపడిపోయండి ఫరో యొద్ద నుంచి పారిపోయారండి. ఎక్కడికంటే మిద్యాను దేశంలోకి పారిపోయారు. హ్మ్. ఐగుప్తు దేశం నుండి మిద్యాను దేశంలోకి పారిపోయారు. అంతే కదండీ అయ్యగారు? అవునవును. ఆ! అవును. హ్మ్. 16 అండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు హ్మ్. ఆ బావి దగ్గరికి మిద్యాన్ దేశంలో ఒక యాజకునికి 7 కుమార్తెలుండేవారు. వారు ఆహ్, వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేదు తోట్లను నింపుచుండగా మంద కాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడతడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. హ్మ్. అంటే ఆ కుమార్తెలతో పాటు వాళ్ళకి హ్మ్. హ్మ్. మందలుండేయండి. మందలంటే ఇప్పుడు హ్మ్. ఏంటండి అయ్యి? గొర్రెల అంటారా అయ్యేనా? హ్మ్. ఆ! నీళ్లు పెట్టుచుండగా ఆ కుమార్తెలతో పాటు మోషే గారు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. హ్మ్. వారు తమ తండ్రి అయిన రగుయేలు హ్మ్. 7 కుమార్తెల తండ్రి పేరు రగుయేలండి. హ్మ్. రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా రోజు కంటే త్వరగా ఎళ్ళిపోయారు వాళ్ళు. ఎళ్ళిపోయినప్పుడు మీరెలా ఇంత తొందరగా ఎట్లా అని కుమార్తెలను అడిగినప్పుడు, అందుకు వారు ఐగుప్తుడొకడు మందకాపుల చేతిలో నుండి మమ్మను తప్పించి ఓ ఒ వడ్డిగా నీళ్లు చేది తమ మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడ మీరెంత త్వరగొచ్చేసారు ఎందుకని వచ్చేసినప్పుడు వాళ్ళ కుమార్తెలు ఐగుప్తీయుడు ఒకడున్నాడు. మాకు హెల్ప్ చేశాడని జెప్పి వాళ్ళ తండ్రి అయిన రగుయేలుతో చెప్పినప్పుడు, అయితే అతన్ని ఎక్కడ అని అడిగారండి. అడిగినప్పుడు హ్మ్. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను. తండ్రి గారు కుమార్తెలతో చెప్తున్నారు. అక్కడ ఎందుకు వదిలేసి వచ్చేసారు? అతన్ని హ్మ్. భోజనానికి పిలవండి అని చెప్పి చెప్పారండి. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించెను. పిలుచుకొచ్చిన తర్వాత ఆ మనుషులతోటే వాళ్ళు 7 కుమార్తెలతోటి ఉండడానికి ఒప్పుకున్నారు. హ్మ్. అతడు తన కుమార్తె అయిన సిపోరాను, ఆ 7 కుమార్తెల్లో ఒక కుమార్తెని వివాహం చేశారండి మోషేకి. సిపోరాను మోషేకి ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్య దేశములలో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టెను. హ్మ్. ఆ 7 కుమార్తెల్లో ఒక కుమార్తెనిచ్చి వివాహం చేశారండి. హ్మ్. వారికి ఒక కుమారుడు దేవుడు అనుగ్రహించారు. ఆ కుమారుడి పేరేంటంటే గెర్షోము. హ్మ్. ఓకే. ఇంకా? అలాగు అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. హ్మ్. అలాగే హ్మ్. ఆహ్, ఐగుప్తు రాజుల్లో రాజు చనిపోయారండి. చనిపోయినప్పుడు ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనుల బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఐగుప్తు రాజు చనిపోయినప్పుడండి ఇశ్రాయేలీయులందరూ కూడా దేవునికి మొరపెట్టారు. ఆ పనుల నిమిత్తము, వెట్టి పనుల నిమిత్తము నిట్టూర్పు విడిచి మొరపెట్టుచుండగా,
తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెనండి. వారు ఇశ్రాయేలీయులందరూ దేవుడికి మొరపెట్టగా, ఆ పనుల నిమిత్తము, వెట్టి పనుల నిమిత్తము ప్రతి దాని హ్మ్, మొర కూడా దేవుడు ఆలకించి కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. హ్మ్. దేవుడండి వారు ఇశ్రాయేలు మొరపెట్టగా ప్రతి మొర ఆలకించి మూలుగులు వారు చేసే ప్రతి ప్రార్థన ఆలకించి దేవుడికి జాలి కలిగి అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి తోడైన దేవుడు వారికి కూడా వాళ్ళు ప్రార్థన చేయటంతోటే ఇవి ముగ్గురికి ఎలా అయితే నిబంధన చేశారో అటు నిబంధన జ్ఞాపకం చేసుకొని వారి విన్నపములన్నీ దేవుడు ఆలకించి ఆహ్, లక్ష్యపెట్టారండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మా హెచ్‌బి గారు ఉన్నారండి? ప్రార్థన చేస్తారా? అవకాశం ఉందండి? మాకు తింటున్నారండి. ఇంకా అవ్వలేదండి. పిలుస్తారేమో అని మధ్యలో. పర్లేదండి. నేను కృష్ణ చేస్తాను. గారు ఇచ్చారు తప్పులేనా లేకపోతే లేదమ్మా బాగా చెప్పారు. అంతే బైబిల్ స్టడీ అంటే. నా మాట వినిపిస్తుందండి? అలా చదవడం, వివరించడం. ఆ! అక్కడ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు అనేసి వివరించడం. మళ్ళా హోషే గ్రంథంలోంచి మళ్ళీ నిర్గమకాండంలోకి తీసుకొచ్చేసాను. మోషే భార్య పేరు ఏం పేరమ్మా? వచ్చే మానేసి అయిపోయిందంటే అవ్వలేదు కదండి. వెళ్దాం మొత్తం అన్ని పుస్తకాలు 66 పుస్తకాలు అటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అటు నుంచి అటు ఇటు తిరిగేసాను మొత్తం అన్ని కాదండి పుస్తకాల అయ్యగారు. గురించి ఒక అవగాహన ఇప్పుడు నేను తెచ్చుకొని. చెప్పిందంతా వివరణ కరెక్టేనండి? కరెక్టేనమ్మా. నేను ఇవాళ నేర్చుకుంటున్నానండి. అదే మళ్ళీ చెప్పేయమన్నారు మీరు. కరెక్టే బాగా చెప్పారు. అలా అన్ని పుస్తకాల్లో తిరిగండి ఒక అవగాహన తెచ్చుకోవాలి బైబిల్ అంతా కూడా. ఆదికాండం అంటే ఏంటి, నిర్గమకాండం అంటే ఏంటి, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి, ఇవన్నీ ఎవరు రాస్తారు, ఇందులో ఏం జరిగింది. దేని చెప్పినైతే కనుక మనం ఇప్పుడు డిసెంబర్ నెల కాబట్టి క్రిస్మస్ లోపు ఒక దేని చెప్పినైతే మత్తయి సువార్తని మనం ఒక పరీక్ష కొరకు సిద్ధపాటు చేసుకుందాం. సిద్ధపాటు చేసుకుని దాని మాట కట్ అయిపోతుందండి అయ్యగారు. మత్తయి సువార్తని ఒక పరీక్షకు ప్రిపేర్ అవుదాం డిసెంబర్ నెలలో. ఏమ్మా? దేవుని స్తోత్రం. ఇది ఇవన్నీ ఇలా జరుగుతూనే ఉంటాయి. మత్తయి సువార్త మాత్రం 28 అధ్యాయాలు ఉంటాయి. అది మాత్రం ఒక రకమైనటువంటి పరీక్షకు ప్రిపేర్ అయ్యి ఫైనల్ ఎగ్జామ్ రాసుకుని తర్వాత దానికి వచ్చే బహుమతి తీసుకోవడం అట్లా ఒక ప్లానింగ్ చేద్దాం. సరేనా? మంచిగా ప్రార్థన చేద్దాం. దేవుడు మోషే గురించి, మోషే యవ్వన కాలంలో జరిగినటువంటి విషయాలని మరొక మారు మీ ద్వారా దేవుడు సహాయం చేశాడు. సుజాత గారు ప్రైజ్ లాడ్ వచ్చిన వెంటనే మ్యూట్లో పెట్టేయండి. ప్రార్థన చేస్తున్నారని చెప్పారండి, అందుకే మీట్లో పెట్టాను. ప్రైజ్ లాడండి. ఈరోజు కుమారి గారు నిర్గమకాండం 2వ అధ్యాయం 11 నుంచి లాస్ట్ వరకు వివరించారు. దీని తర్వాత మీరు వినండి. ఈరోజు ఏంటంటే నార్మల్గా మనం గ్రూప్లో పెడుతున్నాం.
మన గ్రూప్లో ఉన్నటువంటి 50 మంది మెంబర్లకు కూడా మీరు నైట్ పర్సనల్గా పెట్టాలి మీరు ఈ లింక్ని. గ్రూప్లో పెడితే కొద్దిగా చూడకపోవచ్చు, పర్సనల్ పెడితే ప్రతి ఒక్కరికి. కాబట్టి ఆ బాధ్యత మీకు. లింక్ అండి. ఇప్పుడు మనం ఇది సేవ్ అయిపోయి లింక్ యూట్యూబ్ లింక్ అండి. మనం గ్రూప్లో పెట్టేస్తాం కదండి ఇది. ఇదే మరలా పర్సనల్గా పంపించండి ప్రతి ఒక్కరికి. రికార్డ్ చేసిందండి మామూలుగా లింక్ రికార్డ్ చేసింది. ఇప్పుడు రికార్డ్ చేసి మనం పెడతాం, గ్రూప్లో పెట్టేస్తాము. అదే ఓకేనా. లింక్ని మీరు పర్సనల్గా ప్రతి ఒక్కరికి పంపించండి. నైట్ మీ టైం ఫ్రీ టైం. తర్వాత గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి. మీరు అపోస్తుల గారు ఎలా ఎగ్జామ్ అయ్యారో అలాగే మా శాంతరత్న ప్రైజ్ అండి. అలాగే మనం మత్తయి సువార్త పుస్తకాన్ని ప్రిపేర్ అవుదాం. వందనాలండి. మత్తయి సువార్త పుస్తకాన్ని మనం డిసెంబర్ నెలలోకి క్రిస్మస్ లోపు ఒక ఎగ్జామ్ లాగా మనం పెట్టుకోవడానికి, అదే అలాగే 4-5 అధ్యాయాలు వారానికి ఒక ఎగ్జాము 4 వారాల్లో పూర్తి చేసుకుని ఫైనల్ ఎగ్జామ్ పెట్టుకుని, ఫైనల్ ఎగ్జామ్కి ఒక ప్రైజ్ లాంటిది పెట్టుకొని, ఒకవేళ విదేశాల్లో ప్రైజ్ ఎక్కడ ఇస్తారండి? కోయిట్ రావాలి మేము. నాకు తెలిసి అది అడుగుతానండి, నేను అది కూడా చెప్తున్నాను. లేదు పర్లేదు అమ్మాయి, అందరూ వినాలి మాటలు. ఏ దేశం వారైనా కానీ వారి విగ్రహానికి ఆ గిఫ్ట్ చేరేటట్టు మనం ఏర్పాట్లు చేద్దాం. లేకపోతే ప్రైజ్ల గురించి కోయిట్ రమ్మంటే చెప్పండి, సుజాత గారు వచ్చేస్తాను. నేను వచ్చేస్తానండి. మీరు కోయిట్లో ఉన్నారు కదండి విజయ్ గారు, మేము ఎక్కడో ఉన్నాం కదా. నా గిఫ్ట్ విజయ్ గారికి ఇచ్చేద్దరు కానీ. దేవుని స్తోత్రం. ఇద్దర్లో ఎవరు ఫస్ట్ వచ్చినా 2 నాకే వస్తాయండి. అదనమాట. అలాంటి ప్లానింగ్ చేద్దామా, ప్రార్థన చేయండి. ఎన్ని అధ్యాయాలు ఉండండి? 28 అండి మత్తయి సువార్తలో. 28 ఉంటాయి. 28 4 వారాలు. ఇంకో ఇది 4లో కంప్లైంట్ అవ్వకపోవచ్చండి. 28 అంటే 6 పెట్టేసుకోవాలేమో. ఇవి 10 రోజులు ఉన్నాయి కదమ్మా, మించుగా ఈ లోపే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. 10 రోజులు 5 స్టార్ట్ చేసేయండి. ఫైనల్ ఎగ్జామ్ లాస్ట్ వీక్ ని పెట్టుకోవచ్చు. 5 అధ్యాయాలు ఒక్కో టెస్ట్. ఫైనల్ అంటే మొత్తం 28 అధ్యాయాల నుంచి ఉంటాయి ప్రశ్నలు. ఫస్ట్ లో మాత్రం ఓన్లీ 3 అధ్యాయాలు కానీ 4 అధ్యాయాలు కానీ 4 రోజులకి టైం ఇచ్చి 2 రోజులు టైం ఇచ్చి బాగా చదివించి అందులో నుంచి 3 కండి 2 రోజులకి ఒకసారి పెట్టమనండి. లేకపోతే 3 అధ్యాయాలు రోజు విడిసి రోజు అండి. 3 అధ్యాయాలు మళ్ళీ రోజు విడిసి రోజు. 2 రోజులు టైం ఇవ్వడం 3 అధ్యాయాలు చదవమనడం. అప్పుడు తర్వాత అలాగైతే ఈజీగా రాస్తారు. ఎవరికి వాళ్ళు చెప్పుకున్నారంటే మాత్రం ఫైనల్ నేను సుజీ గారు ఫస్ట్ వచ్చేస్తామండి గిఫ్ట్లు మాకే. హెచ్సిబో గారు సైలెంట్ గా ఉన్నారనుకుంటున్నారు మీరు. సైలెంట్ ఏం కాదు, దేవుడు ఆదరించి మంచిదే కదండి. ఎవరో అందరూ రావాలి, మాకని కాదు. అందరూ ఎవరి ఆసక్తి ఎలా ఉంటుందో చూద్దాం. నేను గ్యారంటీ ఇస్తాను సుజాత గారు వస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కొంచెం రన్నింగ్ లో ఉన్నారు తెలుసు కదండి. అవునవునండి కదండి, రన్నింగ్ లో ఉన్నారు కొంచెం. కాబట్టి వార్త మీద మేము ఎగ్జామ్ రాయలేదు. అపోస్తుల కార్యం ప్రకటన ఏదైతే తెలుసు కదా, దాంట్లో కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఫస్ట్ రావచ్చు. తప్పేమంది కదండి. అదే అంటాను. అయితే మాకు వచ్చేస్తుంది ఫస్ట్ గిఫ్ట్. అయితే అంటే అందరూ క్రిస్మస్ ని అలా హడావిడి చేసుకుంటే మనం వాక్యం నేర్చుకుని చక్కగా మనం కూడా గ్రూప్ లో ఎంజాయ్ చేసినట్టు ఉండాలి కదా. ఇందులో మేము ఇంత అవగాహన కలిగి ఉన్నాం అనేసి మనకు ఉండాలి కదండి. చాలా గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడండి. ఏ విషయంలో అయినా కానీ చాలా ఊహించని రీతిలో జరుగుతున్నాయండి. ప్రతి విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మరి ప్రతి ఏ విషయం ప్రార్థించినప్పటికీ కూడా అది దేవుడు తోచివేయకుండా కంపల్సరీ దేవుడు అది చేస్తున్నాడండి. మరి ఎంత భయంకరమైన వచ్చినప్పటికీ కూడా అంతే కదండి. నేను అసలు మా ఇంటికాడ అమ్మాయి విషయంలో అయితే చాలా బాధపడ్డానండి. అసలు అంత అలా చూస్తారనుకోండి నేను అసలు ఊహించలేదండి.
వాళ్ళకన్నా చాలా ప్రేమగా ప్రార్థన చేశాను. చూసుకుంటున్నారంటండి. చూడండి దేవుని స్తోత్రం. చూడండి మరి ఎంత గొప్ప దేవుడు మరి. నాకు చాలా బాధేసింది అలా చెప్పేటప్పటికి. వెంటనే ప్రార్థన చేశాను. ఆహా. ఆ బిడ్డ బాగా చూసుకుంటున్నారు, అన్ని బాగానే తీసుకొచ్చారు, అన్ని బాగా చూసుకున్నాను, చాలా ఆనందం వేసిందండి. దేవుడు చాలా గొప్ప దేవుడు అనుకున్నానండి అంతే. మనుషులకి అసాధ్యం, దేవుడికి అన్ని సాధ్యమే కదా మరి. ఇందాక ఒక సహోదరి సాక్ష్యం చెప్పారు. వాళ్ళ మేడంకి 6 నెలలు 7 నెలల పాప కడుపులో అంటే మరి చనిపోయారు అన్నట్టుగా తెలిసిందంట. కానీ ఇంకా ఆమె ఏం ఇబ్బంది లేదు. కానీ ఆమె విశ్వాసంతో మన గ్రూప్లో ఉన్నటువంటి పేరు రమణ, ఆమె విశ్వాసంతో ఏమంటదంటే తప్పకుండా బిడ్డకి ఏం అవ్వకూడదు, ఆమె గర్భం పాడవకూడదు, తప్పకుండా ప్రార్థన చేయించండి అనేసి నాకు అదే ఆశ్చర్యం వేసింది. ఒక పక్కనేమో చూస్తే ఇబ్బంది అయ్యింది అనేసి అంటున్నారు. కానీ ఆమె విశ్వాసంతో ఏమంటదంటే ప్రార్థన చేయండి, ఏం అవ్వకూడదు, ఆమె గర్భం దేవుడు కాపాడాలి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రార్థన చేద్దాం ఆ విషయం బట్టి. ఈరోజు మనం సాక్ష్యాన్ని విన్నాం. అనసూయమ్మ గారు అని ఒక పెద్ద తల్లి గారి గురించి ప్రార్థన చేసాం. ఈరోజు డిశ్చార్జ్ అయ్యి టైం ఉందండి. నేను కూడా ఇంకో రిక్వెస్ట్ చెప్తానండి. చెప్పండి పర్లేదు. చెప్పనండి. చెప్పండి. మేమున్న ఇంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ కింద ఉంటుందండి. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల నుంచి, అంటే నా మ్యారేజ్ అయ్యాక వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు ఇలాగే ఉన్నారు. అసలు పైకి రాలేకపోతున్నారు, ఏంటో తెలియదు. చాలా ప్రాబ్లంగా ఉంటుందండి ఇక్కడ. వీళ్ళకి ఎవరికి మనశ్శాంతి ఉండలేదు. వాళ్ళని బట్టి మాకు కూడా అదే పరిస్థితి. రోజు గొడవలేనండి. వాళ్ళిద్దరు అసలు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళిద్దరు అసలు హ్యాపీగా ఉండట్లేదండి. భార్య భర్తలండి లేకపోతే ఆర్థిక ఇబ్బందుల? ఆర్థిక ఇబ్బందులు, భార్యాభర్తలు కలిసి ఉండకపోవడం. అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇది వరకు ఈవిడైతే అసలు పనికి వెళ్ళేది కదండి. తను ఒక్కడే తెచ్చి ఇంట్లో పోషించేవారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎట్టట్లేదు నేను. ఇప్పుడు ఈవిడ కూడా వెళ్తుంది. ఈవిడ కూడా వెళ్ళినా అసలు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. పిల్లల విషయంలో కానివ్వండి, వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మాకు అసలు ఇప్పుడు జీతాలు ఆపడం తెలియదండి. మాకు 3 నెలలు 4 నెలలు జీతాలు ఇవ్వకపోవడం అనేసి మీ సార్ వచ్చామండి. ఈసారి వచ్చినప్పుడు ఏంటి, మొన్న పెళ్లి చేసుకున్నాక వచ్చినప్పుడు కూడా మాకు అసలు మాకేమీ లేవండి. ఐడీలు కూడా ఏమి లేవు అసలు మాకు. ఇప్పుడు వరకు మాది అదే పరిస్థితి అండి. మాకు ఇప్పుడు ఏదన్నా ఎచ్చం చేసిన కనీసం హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా కాదండి మాది. ఆ టైప్ లో ఉన్నాం మేము. మాకు అసలు ఏమీ లేవండి. ఇక్కడ ఉన్నాం, మనుషులు అంటూ ఉన్నాం అంతే. మాకంటూ ఏది వచ్చినా మాకు చూపించుకోవడానికి మాకు ఏమీ లేవండి అసలు. ఐడి లేకపోతే హాస్పిటల్కి రానివ్వరు. అసలు ఏమి లేవండి. అయ్యే కాదు అసలు మాకంటూ షూరిటీలు ఏమి లేవండి ఇక్కడ. ఓన్లీ ఇప్పుడు మేము వెళ్ళిపోతే ఇప్పుడు అప్పటికప్పుడు చేంజ్ ఇవన్నీ చేయించాలంటే ఇప్పుడు చాలా డబ్బులు అవుతాయి అంటండి. వాటి కోసం మొన్న నుంచి గొడవలు వీళ్ళిద్దరును. నాకు ఇప్పుడు 20,000 అవుతాయని చెప్తున్నారండి. ఇక్కడ డబ్బులు వాటి కోసం గొడవ ఆడేసుకుంటున్నారు. అదిగా ఎఫ్సిబా గారికి సేమ్, అదే కార్తోలి అతనికి సేమ్, ఇంకా ముగ్గురికి అసలు ఏమి లే. ఇప్పుడు ఏదన్నా గట్టిగా మొన్న ఏమో కరోనా టైంలో అందరికి ఉండాలనేసి పోలీసులు నిలబెట్టేశారంట. అప్పుడు కూడా వచ్చి చెప్పి ఇలా ఉంది మా పరిస్థితి అని బాధపడుతుంది. కానీ ఏంటో చేయలేకపోతున్నారు. ఏంటో తెలియదండి. వీళ్ళు రోజు చిన్నదానికి గొడవ ఆడేసుకుంటున్నారు. ఆ పిల్లలు అందరూ ఒక రకంగా ఇంట్లో అసలు మనశ్శాంతి లేదండి ఎవరికి. ఇలా ఉంటదండి మా ఇంట్లో పరిస్థితి. చాలా సార్లు చెప్దాం అనుకుంటున్నాను కానీ ఏంటంటే అలా నెగ్లెక్ట్ అయిపోతుంది. వృద్ధి నుంచి అనుకుంటున్నామండి చెప్తాము. దేవుడు ఇన్ని చేస్తున్నాడు. అన్నిటి కోసం ప్రార్థన చేద్దామండి. ఇది ఈ కార్యం కూడా చేస్తారు కదా. తనకు అసలే ఇల్లు సరిగా లేదు, ఇంట్లో సామాన్లు ఏమి లేవు. చాలా అసలు మన ఇండియా వాళ్ళకన్నా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు వీళ్ళు. ఎందుకు అలాగ అయిపోయినా తెలియదండి. నేను వచ్చిన కొత్తలో చాలా ఒక రకంగా ఉండేవారు. అసలు ఒక్క రోజు కూడా ఇంట్లో కూర్చునేది కదండి. అలాంటిది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడం. జీతం వచ్చిన 2 రోజులు 3 రోజులు హడావిడిగా ఉంటది. అక్కడి నుంచి నీరసం, గొడవల్లో
ఇంట్లో పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంట్లో ఏమీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అసలు ఈళ్ళే ఇలాగుంటున్నారంటే ఇంకా మనల్నేం చూత్తారండి? ఆళ్ళు బాగుంటేనే కదా మనల్ని చూసేది. మన యజమానుల కోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరత మన మీద ఉంది కదండీ! అందుకని మేము చేస్తున్నాం. మిమ్మల్ని కూడా ప్రార్థన సహాయం కోరుతున్నాం. ఈ అనుదిన ప్రార్థనలో వీళ్ళని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి మీరు కూడా. 4 నిమిషాలు ఉంది. నేను ప్రార్థన చేసి ముగించేస్తాను. తప్పకుండా ప్రతిరోజు గుర్తు చేసుకుని దేవుడు ధార్యం చేసే వరకు అంటే గ్రూపులు అన్ని జరుగుతున్నాయి. వీళ్ళ విషయంలో కూడా దేవుడు కంపల్సరీగా అద్భుత కార్యం చేస్తాడని ఒక నమ్మకం మీద అడుగుతున్నానండి. అవునమ్మా, తప్పకుండా దేవుడు మనం ఏ ప్రార్థన చేసినా దేవుడు తప్పకుండా ఏది జరిగినా అందరూ ఎంతలా ఉండి దేవుడిని అడగకపోతే అన్ని నెరవేరుతున్నాయండి. అందరూ ఆ గ్రూప్ లో దేవుడు అందరికీ మంచి మనసు ఇచ్చి అందరినీ దేవుడిని ఎంతలా ప్రార్థించకపోతే ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. నేను మా గ్రూప్ లో కూడా పెడతాను. అంటే నేను పెట్టే దానిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈవెన్ సాక్ష్యం చెప్పుకున్నామన్నా శుక్రవారం పూట గట్రా వీలు పడుతుంది. ఇలాంటి టైంలో చెప్పుకుంటే మొన్న ఎప్పటి నుంచి చెప్దాం అనుకుంటున్నామండి. కాదంటే మేము రాకపోవడమో లేకపోతే వచ్చాక గమ్మున టైం అయిపోవడమో ఈ విధంగా చెప్పలేకపోతున్నానండి. మేము ప్రొద్దుట అనుకున్నా ప్రొద్దుట మరి చాలా వాళ్ళిద్దరూ చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు చాలా బాధేసిందండి. అప్పుడు అనుకున్న శివబాబు గారు మేము అన్ని జరుగుతున్నాయి కదా గ్రూపులు అన్ని చెప్తున్నా ఈ విషయం కూడా చెప్దాము అనేసి ప్రొద్దుట అనుకున్నామండి. ఎటువంటి ఆటంకాలు ప్రతిదీ దేవుని దగ్గర మొరపెట్టాల్సిన వారు ఉన్నాం కాబట్టి ప్రార్థించాలి. మళ్ళీ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. నేను మాట్లాడి పెడతానండి. యజమానుల కోసము వాళ్ళ పేరు తెలియపోయినా గానీ ఓకేనండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియులు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన వందనాలు ఇంతవరకునైనా అద్భుతమైన రీతిలో ఆత్మీయ ప్రభువు మేమున్న విషయాల్ని డిస్కషన్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి, మాట్లాడడానికి ప్రభువు వినడానికి మీ సహాయం గ్రహించారు. అనుమతించుకోవడం తండ్రి అయినా కొద్దిమందిగా మేము కూడడానికి సహాయం చేశారు. మాకు సమయాన్ని కుదరకపోయినా మా డ్యూటీలో ఆటంకము ఉన్నప్పటికీ ప్రభువు మీకు వందనాలు తండ్రి. మాకు ఉన్నటువంటి ఆసక్తి కొరకై మీరు ఇచ్చినటువంటి సమయం కొరకే మీకు ఎవరికైనా సోదరులు ప్రభువు. సహోదరునైన విజయ్ కుమారి ఇంతవరకునైనా మోషే యవన కాలంలో జరిగినటువంటి పరిస్థితులను నిర్గమకాండము 2వ అధ్యాయం 11 నుంచి ఆఖరి వరకునైనా జరిగిన విషయాలను వివరించడానికి నాయన బిడ్డ తెలుసుకోవడానికి నా విధంగా మాతో పంచుకోవడానికి మీ సహాయం దయచేశారు. నాయన బిడ్డలకు ఉన్నటువంటి ఆసక్తి బట్టి మీకు వందనాలు ప్రభువ. మీ వాక్యాన్ని తప్పకుండా నాయన నా ప్రభువ మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి, మా నోటితో మేము పలకడానికి, నాయన మా క్రియల్లో వాటిని చూపడానికి మీ సహాయంతో నడిపించండి తండ్రి. ఇంట్లో రాబోయే దినాల్లో గొప్ప రీతిలో మీరు వాడుకోనండి. ఇంకనూ ఆసక్తిని పెంచండి, నడిపించండి తండ్రి. నాయన సంపూర్ణ సమయాన్ని గడపడానికి, నాయన మనసులోని వాక్యం వైపు తిప్పడానికి సహాయం దయచేస్తారని ప్రార్థన. అదేవిధంగా తండ్రి నైనా ఈరోజు సాక్ష్యం నైనా అనుసయం గురించి మేము సాక్ష్యాన్ని విన్నాం. కలిగారికి ఇంకునైనా మంచి ఆరోగ్య క్షేమం దయచేసి నడిపించాలని ప్రార్థన చేస్తూ కుటుంబం ద్వారా మంచి ఆత్మీయతలో స్థిరపడడానికి సహాయం దయచేయండి. ఇక హెచ్సిబా గారిని బట్టి ప్రార్థన చేసినాం, సుజాత గారిని బట్టి ప్రార్థన చేసినాం. నాయన ప్రభు వారి గృహాల్లో ఉన్నటువంటి పరిస్థితులను ప్రార్థన చేసినాం తండ్రి. తప్పకనైనా ఆయన రాబోయే దినాల్లో మేము ఇంకొక ప్రార్థన చేసి కుటుంబం కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ బిడ్డలిద్దరిని నేను మీ స్వహస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు. వారిద్దరికి క్షేమం దయచేయండి. వారిద్దరిని బట్టి వారి గృహం ఇంకనైనా అభివృద్ధి పొందడానికి, ఆశీర్వాదం వెళ్ళడానికి సహాయం దయచేస్తారని మీకు శాంతరత్నంగా ప్రార్థన చేస్తున్న ప్రభు. మీరు దీవించండి. ఇచ్చిన భర్త బిడ్డలు సహోదరుల కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తూ రాత్రికాల సమయంలోనైనా ఇంతవరకునైనా మీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన గొప్ప సమయంతో మీ నామానికి మహిమ చెల్లిస్తూ మరొక మరి విధంగా కూడుకునేంత వరకు మీ కృపా కాపుదల సన్నిధి మాతో ఉంచి నడిపిస్తారని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కలు వినంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సంపూర్ణ విజయం కలుగును. అపవాదికంత నాశనమగునైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. వందనాలండి అందరికి.